మ్యాథ్స్ బాగా రాకపోతే డేటా సైంటిస్ట్ అవ్వలేరని ఎవరైనా చెప్పారా మీకు? చాలా మంది అదే నమ్ముతారు. నేను కూడా అలాగే అనుకుని నా డేటా సైన్స్ జర్నీని స్టాప్ చేద్దాం అనుకున్నా, కానీ అది కంప్లీట్ గా నిజం కాదు. డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఐఐటి లెవెల్ మ్యాథ్స్ అవసరం లేదు. మీకు కావాల్సింది బేసిక్ స్టాటిస్టిక్స్, మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్, ప్రాబబిలిటీ బేసిక్స్ అండ్ అలానే ఆల్జీబ్రా. వెయిట్, అలా పారిపోవసరం లేదు. జస్ట్ మ్యాట్రిక్ ఆపరేషన్స్ వస్తే చాలు, అంతే. వీటి కోసం మీరు క్యాలిక్యులస్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. రియల్ ట్రూత్ ఏంటో చెప్పనా? ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డేటా సైంటిస్ట్ డైలీ హెవీ మ్యాథ్స్ యూజ్ చేయరు. పైథాన్ లైబ్రరీస్ అండ్ చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ని యూజ్ చేసి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారు. ఏంటి, నమ్మట్లేదు కదా? ప్రూఫ్ కావాలా? నంపై క్యాలిక్యులేషన్స్ ని హ్యాండిల్ చేస్తుంది, పాండాస్ డేటాని హ్యాండిల్ చేస్తుంది, సైకిట్లన్ మోడల్స్ ని బిల్డ్ చేస్తుంది. మీరు జస్ట్ లాజిక్ చెప్తే చాలు, మ్యాథ్స్ ని టూల్స్ హ్యాండిల్ చేస్తాయి. మ్యాథ్స్ భయం వల్ల మీరు ట్రై చేయకపోతే మీ లైఫ్ లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అవుతుంది. మీ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మిగతా కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఈ మిత్ ని మీరు కూడా ఎప్పుడైనా విన్నారా? అయితే కమెంట్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఇలాంటి మిత్స్ ని బ్రేక్ చేయడానికి ల్యాంప్ ఆఫ్ డేటాని ఫాలో అవ్వండి.